బీజేపీ శాసనసభా పక్ష నేతగా మహేశ్వర్ రెడ్డిని పార్టీ నియమించింది. ఆశ్చర్యం ఏంటంటే శాసనసభ ఎన్నికలు జరిగి ఇన్ని రోజులైనా ఇంత ఆలస్యంగా బీజేపీ తమ శాసనసభా పక్ష నేతను ఎన్నుకోగలిగింది. సో ఉపనేతలుగా పాయల్ శంకర్, వెంకటరమణారెడ్డి ఎంపికయ్యారు. దీంతో ఒక ప్రశ్న, రాజా సింగ్ను పార్టీ శాసనసభాపక్ష నేతగా చేస్తారా అనే చర్చ మొదలైంది. ఎందుకంటే రాజా సింగ్ కరడుగట్టిన హిందుత్వవాది. సామాజికంగా చూసిన రాజా సింగ్ నియామకము అవుతుందా అనే చర్చ మొదలైంది. సో రాజా సింగ్ పార్టీ గతంలో ఆయన సస్పెండ్ కూడా చేసింది. కానీ అందరికన్నా సీనియర్ సభ్యుడు. మరి సీనియర్ సభ్యుడిని కాదని ఇంకోని చేస్తారా అనే చర్చ జరిగింది. అలాగే మహేశ్వర్ రెడ్డిని కనుక పార్టీ సభాపతి చెయ్యకపోతే, ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి వచ్చాడు, మళ్ళీ కాంగ్రెస్లోకి ఏమైనా వెళ్తాడా, సరైన గుర్తింపు లేకపోతే అనే అనుమానం కూడా బీజేపీ వర్గాల్లో వ్యక్తమైంది. ఆ దశలో కేసీఆర్, రేవంత్ రెడ్డిని ఇద్దరినీ ఓడించిన కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిపై కూడా ఒక పరిశీలన జరిగినట్లుగా తెలిసింది. కానీ సీనియారిటీ రీత్యా చూసుకుంటే మహేశ్వర్ రెడ్డి వెంకటరమణారెడ్డి కన్నా సీనియర్ శాసనసభ నేపథ్యం రీత్యా చూస్తే. అందువల్ల ఈ చర్చ తటపనాయింపుల తర్వాత ఫైనల్గా మహేశ్వర్ రెడ్డిని ఎంపిక చేశారు. మహేశ్వర్ రెడ్డిని ఎంపిక చేయడం సీనియారిటీ ప్రకారం సరైనదే కావచ్చు. కానీ బీజేపీ ఎన్నికల సమయంలో ఏం చెప్పింది, వెనుకబడిన కులాలకు చెందిన వ్యక్తిని మేము ముఖ్యమంత్రి చేస్తాం అని హామీ ఇచ్చారు. సీఎంగానోమో బీసీని చేస్తామని చెప్పి శాసనసభాపక్ష నేతకు వచ్చే వరకు మళ్ళీ బీసీని చేయలే. విచిత్రంగా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ కూడా ఇదే రకమైన నినాదం ఇచ్చింది. బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి ఆర్ కృష్ణయ్యను ముందు పెట్టారు. ఆర్ కృష్ణయ్య హిమాయత్ నగర్ నుంచి శాసనసభకు కూడా ఎన్నికయ్యారు. కానీ చివరకు ఆర్ కృష్ణయ్యని శాసనసభా పక్ష నేతగా కూడా చేయాలి. అంటే ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు బీసీ నినాదాలు, సామాజిక న్యాయ నినాదాలు ఎలా ఇస్తాయి, ఎన్నికలు అయ్యాక ఏ రకంగా వ్యవహరిస్తాయి అనటానికి ఇదొక నిలువెత్తు నిదర్శనం. మహేశ్వర్ రెడ్డి క్రెడెన్షియల్స్ని ఎవరు క్వశ్చన్ చేయడం లేదు. ఆయనకున్న సీనియారిటీ కానీ, అనుభవం కానీ, సామర్థ్యాన్ని కానీ ఇక్కడ క్వశ్చన్ కాదు. ఇలాంటి వాళ్ళు అనేక మంది ఉన్నా కూడా ముఖ్యమంత్రిగా బీసీని చేస్తామని హామీ ఇచ్చారు కదా. మరి ఇప్పుడు ఎందుకు ముఖ్యమంత్రిని బీసీ చేస్తామన్న పార్టీ శాసనసభాపక్ష నేతగా బీసీని ఎందుకు చేయదు అన్న ప్రశ్నకు భారతీయ జనతా పార్టీ ఏమని సమాధానం చెప్తుంది. అందువల్ల ఈ ప్రశ్న రాజకీయ పార్టీలు కన్వీనియంట్గా కులాలను ఎలా ఎత్తుకుంటాయన్న దానికి ఉదాహరణగా మాత్రమే తీసుకోవాలి. ఎన్నికలకు ముందు మాదిగలకు న్యాయం చేస్తాం వర్గీకరణ నినాదం కూడా ఎత్తారు. 10 ఏళ్లుగా గుర్తురాని వర్గీకరణ అంశము తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు గుర్తొచ్చింది. వాస్తవంగా అది కూడా మోడీ ప్రభుత్వం కావాలనుకుంటే ఒక ఆర్డినెన్స్ జారీ చేసి చేయొచ్చు. ఎందుకంటే కోర్టు న్యాయపరమైన చిక్కులు ఎక్కడ, పార్లమెంటుకు అధికారం ఉంది ఎస్సీల వర్గీకరణ, ఎందుకంటే ప్రెసిడెన్షియల్ లిస్ట్ ద్వారా వస్తుంది కనుక, రాష్ట్రాల శాసనసభలకు లేదు అని మాత్రమే కోర్టులు తీర్పు చెప్పాయి. ఇప్పుడు ఆ అంశాన్ని కూడా సుప్రీంకోర్టు పునఃపరిశీలనకు తీసుకుంది. ఇటీవల సానుకూలమైన వ్యాఖ్యలు కూడా చేసింది. కానీ ఆ ప్రయత్నం కూడా ఎప్పుడూ చేయలేదు. సడన్గా ఎన్నికలకు ముందు మాదిగా ఉపకులాల విశ్వరూప సభ పెట్టి ప్రధానమంత్రి రంగంలో దిగి కృష్ణమాదిగను ప్రశంసించి మాదిగల పోరాటంలో తాను సైతం అని వ్యాఖ్యానించారు. సో ఇలా ఎన్నికల సమయంలో కన్వీనియంట్గా నినాదాలు ఇవ్వడం అనేది రాజకీయ పార్టీలకు అలవాటు అనటానికి ఇదొక ఉదాహరణ. భారతీయ జనతా పార్టీలో ప్రస్తుతం జరిగిన శాసనసభాపక్ష నేత ఎంపిక.